ఇక్కడ ఇక్కడంతా ఫోకస్ రేవంత్. సో ఏదేమైనా సరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఎవరికి కూడా ఇష్టం లేదు. సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఎవరికి కూడా ఇష్టం లేదు. ఒక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కంటే చాలా ఇష్టము. రేవంత్ అనుచరులు కొంతమందికి ఇష్టము, రేవంత్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం. ఎందుకని ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారి యొక్క అసమర్థత పాలన వల్ల, తెలిసి తెలియక చేసేటువంటి వ్యవహారాల వల్ల, వాళ్ళ అన్నదమ్ముల ఇన్వాల్వ్మెంట్ వల్ల, సో వీళ్ళందరి వల్ల కాంగ్రెస్ పార్టీ మరో 15 సంవత్సరాలు తెలంగాణకి దూరమయ్యే ప్రమాదం ఉన్నది. తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నది. అందులో మేనిఫెస్టోలో లేనివన్నీ కూడా తీసుకొచ్చి ఆ ప్రక్షాళన ఈ ప్రక్షాళన అని చెప్పి, ప్రక్షాళన చాలా మంచిదే కానీ ముందు ఇండస్ట్రీస్ని ప్రక్షాళన చేయాలి, పూడికలు తీయాలి. ఇవన్నీ తీయకుండా తర్వాత అందరినీ కూడా భయపట్టేసి మేనిఫెస్టోలో లేని హామీలన్నీ ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేసి సో తెలంగాణ ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వచ్చేలాగా చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కొంతమంది సలహాదారులు ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఉండడం. అండ్ అలాగే ఈ ఉగాది తర్వాత రేవంత్ రెడ్డి గారిని ఏదైనా చేసి ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పి క్యాబినెట్, అఫ్ కోర్స్ క్యాబినెట్లో ఉన్న 3 మంత్రులు వెళ్ళిపోతున్నారు, 3 మంత్రుల్ని తీసేస్తారు. అండ్ అదే రకంగా రేవంత్ రెడ్డి గారిని కూడా మార్చే అవకాశం ఉందా అనేది కూడా కనబడుతుంది, తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే అంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మార్చకపోతే రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల ఆగడాలాగవు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి అన్నగారి ఆగడాలు ఆగవు. ఏం మారింది? అప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ, ఇప్పుడు యనుమల ఫ్యామిలీ. అప్పుడేమో కల్వకుంట్ల ఫ్యామిలీ వినిపించేది, పోనా ఫ్యామిలీ వినిపించిన నలుగురు ఉంటుండే. ఇప్పుడు యనుమల ఫ్యామిలీ చూస్తే 8.0 వర్షన్తో 8 అష్టదిక్పాలకులు పాలిస్తున్నట్టు అటొక్కలు వంచుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. సో ఇట్లా ఎవరికి ఈ ఫ్యామిలీయే ఇక్కడ ఎవరు క్యాబినెట్ కనబడతలేరు. ఉన్నా ఎవరిది వాళ్ళే యమునా తీరే, వాళ్ళది వాళ్ళు కూడా దోచుక తింటా ఉన్నారు. పబ్లిక్ అసలు ఏం అర్థమైతలేదు, ఎవరు పాలిస్తున్నారు రాష్ట్రము. అసలు 6 గ్యారంటీలు ఎప్పుడు వస్తాయి? ఏడాదిలో ఒక్క గ్యారంటీ అని ఇవ్వాలి కదా. సరే 1 ఇయర్లో ఏమైతుంది శ్రావ్య? ఎవరు కూడా 1 ఇయర్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో అంటే 2014 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి, సో అన్ని కొత్తగా కావాల్సింది ఉంది కాబట్టి ఒక 2-3 ఏళ్ళు టైం తీసుకున్నాము అన్ని ఏర్పాటు చేసుకోవాలంటే. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. 10 సంవత్సరాల్లో ఎంతో కొంత అభివృద్ధి అయితే అయ్యింది. ఇప్పుడు ఉన్నకాడికి వాటిని కంటిన్యూ చేయకుండా, డ్యామేజ్ కంట్రోల్ చేయకుండా, తెలిసి తెలియనటువంటి తనంతో ఇష్టం వచ్చినట్టు సిఎంఓ పిఆర్ఓలు, జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది నెంబర్ 1 డిజిటల్ మీడియా అని చెప్పుకునే వాళ్ళు సో ఎవరికి వాళ్ళకి దోచుకుంటూ పోతున్నారు, వాళ్ళ స్వార్థం కోసం చూసుకుంటున్నారు తప్ప తెలంగాణకి ఏం డ్యామేజ్ అవుతుంది అనేది మాత్రం ఎవరు ఆలోచించినటువంటి పరిస్థితి. మరి ఎందుకు శ్రావ్య ఇంతమంది ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ముఖ్యమంత్రి ఎందుకు తెప్పించుకుంటారండి? ఈ ముఖ్యమంత్రి కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా ప్రోటోకాల్ పొద్దున 8 గంటలకు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు అనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, మెయిన్ ఇది ఇంపార్టెంట్, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఒక ముఖ్యమంత్రి గారు రోజు పొద్దున రివ్యూ చేయాలి. సో ఆ రివ్యూలో ఏమవుతుంది, ఎక్కడేమైనా లోటుపాట్లు ఉంటే సవరించుకుంటారు. ఇప్పుడు మా వార్తలు చూడరు అనుకుంటున్నారా మీరు? అందరు చూస్తారు. రేవంత్ రెడ్డి గారు చూడరు అనుకుంటున్నారా? ఆయన సోషల్ మీడియా స్టారు, ఆయన వచ్చిందే సోషల్ మీడియా ప్రభావితం వల్ల. అందుకే దేని ద్వారానైతే వచ్చిండో అదే వద్దనుకుంటుండు. ఎందుకని మళ్ళీ ఎప్పుడైనా అదే సోషల్ మీడియా ఆయన కుంప ముంచుతుందని భయం. అంటే మళ్ళీ టాపిక్ డివియేట్ అయిపోతుంది. నేను చెప్పాలనుకుంది మళ్ళీ చెప్పలేను నేను మొత్తము. సో అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా తెలంగాణలో ఏం జరుగుతుంది ప్రస్తుతము, ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. బ్యాంకుల రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే, అండ్ అతి త్వరలో కార్పొరేషన్స్ యొక్క స్కామ్ కూడా ఓకే టీవీ ఆధ్వర్యంలో నేను బయట పెట్టబోతున్నా. అండ్ అట్లాగే ఒక కీలక మంత్రి యొక్క
వ్యవహారాలు కూడా బయట పెట్టబోతున్నాం. సో అతి త్వరలో విత్ ప్రూఫ్స్, ఇక విత్ ప్రూఫ్స్. ఓకే, సో అంటే ఏ